रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामయ్యదూతం మనసా స్మరామి। భగవద్బంధువులకు, దివ్యాత్మ సంభూతులకు, ఆత్మబంధువులకు ప్రతి ఒక్కరికి కూడా ఓం నమః శివాయ। ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ। 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 మరి జై హనుమాన్ అనేటువంటి విషయంలో జయము అనేటువంటిది 5 అక్షరాలతో కూడినది జై హనుమాన్। ఈ 5 అక్షరాలు 5టికి ప్రతీతి। ఈ 5టికి ప్రతీతి ఏంటంటే చేతికున్న 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఇవి సమానంగా లేవు। ఒకటి ఎత్తు, ఒకటి పొడవు, ఒకటి పొట్టిగా, ఒకటి మధ్యంగా। ఈ యొక్క 5టి యొక్క తత్వాలని పంచభూతాలు అనొచ్చు। పంచభూతాల యొక్క తత్వమని చెప్పవచ్చు। ఈ పంచభూతాల యొక్క తత్వాన్ని వాళ్ళకు 5 తత్వాల్లో పంచభూతాలు అంటారు। పంచి చూస్తే తెలుస్తుంది పంచభూతాల యొక్క తత్వం। జై హనుమాన్ అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తే ఈ జై హనుమాన్లో ఉన్నటువంటిది ఓం శ్రీరామ జయ రామ। ఇక్కడ అన్నాం చూడండి, జయ అనేటువంటిది విజయానికి నాంది, జయాన్ని పలికించేది, జయాన్ని ఇచ్చేది, జయముతో కూడినది, జయముతో వచ్చినది। అందుకే హనుమాన్ చాలీసలో జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర ముందు ఎందుకు ఇచ్చాడు అంటే జయముతో ఇచ్చినది నిత్యమైనది, సత్యమైనది, మనిషి లోపల ధైర్యాన్ని పెంచేది, మనిషి లోపల బలాన్ని పెంచేది, మనిషి లోపల శక్తిని పెంచేది ఏది? జై హనుమాన్। నీలో అనుమానము లేకుండా ఉన్నవాడికి అనుమానాలను దూరం చేసేది, అనుమానము లేకుండా మెదిలేటువంటిది జై హనుమాన్। ఎవరయ్యా అయినా అంటే వాయునందనుడు, కేసరి నందనుడు। 5 తత్వాల్లో పంచభూతాలు కదా, ఇందులో గాలి వాయువు, వాయుపుత్రుడు ఎవరు? ఆంజనేయ స్వామి। అందుకే ఈయనలో ఉన్నటువంటి 5 భూతాల్లో పంచభూతాలకు అతీతమైనటువంటి తత్వంతో కూడిన వ్యక్తి విశ్వస్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామి శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ। అంటే ఎక్కడైతే శబ్దముతో రామనామ సంకీర్తన వినిపిస్తుందో అక్కడికి వెళ్తాడు। అందుకే విజయతారక మంత్రం ఏదయ్యా అంటే ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ। అంటే విజయాన్ని కలిగించేది విజయతారక మంత్రం, రామనామ యొక్క అమృతం, రామనామం యొక్క తత్వము। ఇందులో జై హనుమాన్ న అంటే జయ హ అనేటువంటిది అర్థం తెలుసుకో, ఆనందంగా ఉండు। వాగర్తావివ సంయుక్తం వాగర్తో ప్రతిపత్తయే జగతో పితరో వందే
పార్వతీ పరమేశ్వరౌ. ఆంజనేయ స్వామి ఎవరయ్యా అంటే స్వయం శివసంభూతుడు. కాలాయ రుద్రాయ వీరభద్రాయ కాలకాలాయ, కాలాన్ని నిర్ణయించే కాలభైరవుడితో రుద్రుడు అంశానికి సంబంధించిన వ్యక్తి హనుమంతుడు. శివస్వరూపుడు, రుద్రాంశ స్వరూపుడు, కేసరీ నందనుడు. అందుకే ఆ అనే అక్షరం. వాగ్దేవి, వాగ్దేవి, వాణి అన్నాము. ఏది? జ్ఞానానికి ప్రతీతి. మనిషిలో ఏముండాలి అంటే మొట్టమొదటిగా జ్ఞానం ఉండాలి, రెండోది బలం ఉండాలి, మూడోది శక్తి ఉండాలి. జ్ఞానం ఎట్లా? కొనుకొస్తే దొరుకుతుందా? మరొక కిలో జ్ఞానం కొనుకరండి. బలం అంటే తింటే వస్తుంది, కానీ బలం ఎటువంటిది ఉండాలి? జ్ఞానంతో కూడిన బలం ఉండాలి. జ్ఞానముతో కూడిన బలము మనిషికి శాంతినిస్తుంది. జ్ఞానం వల్ల మనిషి తప్పు చెయ్యడు. జ్ఞానం వల్ల సన్మార్గంలో నడుస్తాడు, ధర్మానికి నడుస్తాడు, ధర్మం వైపుకు నడుస్తాడు. అందుకే జయ అనేటువంటిది, అనేటువంటిది అర్థం చేసుకొని ధైర్యాన్ని నింపేదే, జ్ఞానాన్ని నింపేదే, శక్తిని నింపేదే ఆ జయ అనే అక్షరం. ను అంటారు. జై హన్ మాన్. నా అనేటువంటిది నకారం. నారాయణ ఏమంటారు? నారాయణ అనే తత్వం, నకారతత్వం. నారాయణ అనే అక్షరానికి 4 అక్షరాలు. నా రా యా న. నా అక్షరంలో నకారం నారాయణ తత్వం. ఆంజనేయ స్వామి ఎవరు భక్తుడు? రామభక్తుడు. నరుడు నారాయణుడు ఎవరయ్యా అంటే రాముడు. రామో విగ్రవాన్ ధర్మ అన్నారు. ఎవరిని చూస్తే దండం పెడతారే అంటే మా రాముని చూసి మేము నమస్కరిస్తాం. ఎందుకంటే రాముడిలో ఎందుకు నమస్కరిస్తున్నారు అంటే రాముడిలో ధర్మం ఉంది. ఆ ధర్మం మాకు కూడా రావాలి, మేము కూడా ధర్మాన్ని ఆచరించాలి, ఆ ధర్మాన్ని మేము పట్టుకొని నడవాలి. మా ధర్మో రక్షితి రక్షిత అన్నారు. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, ఆ ధైర్యమే మాకు వస్తుంది, ఆ శక్తి మనలో వస్తుంది, ఆ బలాన్ని మనకిస్తుంది. అందుకే జై హనుమాన్ అనగానే శక్తి వచ్చేస్తుంది, జై హనుమాన్ అనగానే బలం వస్తుంది, జై హనుమాన్ అనగానే ధైర్యం వస్తుంది. ఇటు బలము, ధైర్యము, శక్తి, శక్తి, ధైర్యము, బలము. అందుకే మనము జై 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 హనుమాను గుసాయే, హనుమాన్ చాలీసులో జై 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 హనుమాను గుసాయే కృపా కరో గురు. ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాం అంటే గురువు ద్వారా. ఆంజనేయ స్వామి వారికి ఎవరు అంటే గురువు సూర్యభగవాను. అందుకే నారాయణ, సూర్యనారాయణ అని సూర్యనారాయణ అని కూడా పేరు పెడతారు. అందుకే హ ను మా అక్షరం మకారము. మకారం ఎక్కడ వస్తుందంటే నమశివాయ 5 అక్షరాలు. న మ శి వా య. చూడండి 5 అక్షరాలు. న మ శి వా య. ఇందులో మకారం వచ్చింది. మకారం లేకుండా పలకండి నశివాయ. అది మా పలకండి అనండి నమశివాయ. అంటే జీవముతో కూడి ఉన్నది. అందులోకి వెళ్ళి నారాయణ నా పక్కనేమొచ్చింది? నా రా యా న 4 అక్షరాలు కదా. నా పక్కనేమొచ్చింది? రా. రా లేకుండా పలక చూడండి. అదే రా పలకండి, ఎంత అందం ఉంది. అంటే జీవమై ఉన్నది. ఇందులో పంచాక్షరిలో మాలో జీవం ఉంది, నాలో రా ఉంది ఈ నారాయణ తత్వంలో. అయితే నారాయణ శివకేశవుల తత్వము ఇద్దరు సమదృష్టితో ఉండి రామభక్తుడు, రామవంటుడు, రామదూత, రామసేవ, ఆయనకు
అతీతమైనదే ఆ భక్తిలో నిమగ్నమైన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. మేము హనుమాన్ మాల ధారణ చేశాం. ఎందుకు చేశావు, ఎందుకు అనేది కాదు, నాలో బలాన్ని పెంచుకోవడానికి, నాలో ధైర్యాన్ని పెంచుకోవడానికి, నాలో భక్తిని పెంచుకోవడానికి, నాలో శక్తిని పెంచుకోవడానికి. నేను బాగుంటున్నాయి, ఇంటి వాళ్ళు బాగుండాలి. సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు. నేను సమాజంలో కూడా ధర్మానికి నడుస్తూ, ధర్మంతో నడుస్తూ, ఆ ధర్మం దగ్గర నేను ఖండించే శక్తి నాలో ఉండాలి. నాకు ధైర్యాన్ని ఇవ్వాలి, నాలో బలాన్ని ఉండాలి, నాలో భక్తి ఉండాలి, నాలో శక్తి ఉండాలి. మీ తల్లిదండ్రులని కించపరిస్తే మీరు ఊరుకుంటారా? మన ధర్మాన్ని కించపరిస్తే మనం ఊరుకుంటామా? మన ధర్మాన్ని మనం నిలబెట్టాలి. తల్లిదండ్రులను కించపరిస్తే ఊరుకోలేనప్పుడు మన భారతమాత పుణ్యభూమి, జన్మభూమి, కర్మభూమి, ఇది ధర్మభూమి. రాముడు నడియాడిన భూమి భారతదేశం, పంచపాండవులు నడిచిన భూమి. అందుకే అందుకు మనం తెలుసుకునేటువంటి విషయములో కూడా హనుమాన్, నీలో అనుమానము లేకుండా ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీస చదువు, అప్పుడు నీకు అనుకూలంగా ఉంటుంది. మొదటిలో జై హనుమానో జ్ఞానగుణ సాగ, ఇక్కడ జై హనుమానుతో చాలైంది. జై 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 హనుమాను గుసాయి, ఇక్కడ మళ్ళీ హనుమాను కూడా వచ్చాడు, అనుమానం లేకుండా. అందుకే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము, భక్తికి దగ్గర కండి, ధర్మానికి దగ్గర కండి. మీలో బలానికి తింటే వచ్చేది కాదు. మనోజవం మారు తతుల్య వేగం దీతేంద్రియం, ఇంద్రియాలు నిగ్రహించండి. దీతేంద్రియం బుద్ధిమతాం వరిష్టాం, మనలో బుద్ధితో కూడిన బలం ఉండాలి, తేజస్వితతో కూడిన బలం ఉండాలి. తేజస్విత అనేటువంటి తత్వం మనలో జ్ఞానతత్వమై ఉండాలి. శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి. వరణౌ రఘువర్ బుద్ధిహీన, ఇక్కడ వచ్చింది చూడండి, బుద్ధిహీన తనుజానికి సుమిరో పవన కుమార్. ఎవరిని నువ్వు స్మరిస్తున్నావంటే తులసీదాసు ముఖము నుంచి వచ్చిన హనుమాన్ చాలీస నీలో నువ్వు పెంచుకుంటే, నువ్వు చాలీస చదువుతుంటే 1, 3, 5 ఎన్ని రకాలుగా 7, 9 అష్టసిద్ధి నవనిధికే దాత 11 సార్లు హనుమాన్ చాలీస ప్రతి ఒక్కరు పెట్టుకొని చదువుతూ ఉంటే ఆ చాలీసలో ఉన్నటువంటి జ్ఞానం నీలో కలిగి ఉంటుంది, చాలీసలో ఉన్నటువంటి ధైర్యం నీలో కలిగి ఉంటుంది, చాలీసలో ఉన్నటువంటి శక్తి నీలో పెంపొందిస్తుంది. అందుకే మన సనాతన ధర్మానికి ఒక దేవాలయములో మీ ఊరిలో మీరు హనుమాన్ మాల ధారణ చేసి, హనుమాన్ మాల సమయంలో ఒక సమయం పెట్టుకొని మీరు హనుమాన్ చాలీస ప్రారంభం చేయండి. ప్రతి ఒక్కరు కూడా అది వారానికి ఒకసారైనా ప్రతి ఊరిలో జరగాలి. మాల ఉన్నప్పుడు, మాల లేకున్నప్పుడు అది జరుగుతూ ఉంటేనే ఉత్తమమైనటువంటి ధర్మాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. హనుమాన్ చాలీస చదవండి, చదువుతూ ఉండండి. ఆ చదువుతుండగా మన లోపల శక్తి పెంపొందిస్తుంది. ధర్మానికి నిలబడి ఉంటాం, ధైర్యంగా నిలబడి ఉంటాం. ఆ శక్తి మనకిచ్చేది ఎవరయ్యా అంటే హనుమంతుడు. ఈ యొక్క జై హనుమాన్ అన్నప్పుడు కూడా దీని యొక్క తత్వములో సముద్రానికి దాటడానికి భయపడ్డాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి వారి దండకముతోని ఆంజనేయ స్వామి వారిలో ఉన్న శక్తిని లేపారు. లేపుతూ ఉంటే ఆ శక్తిని మేలుకొలుపుతూ ఉంటే ఆ శక్తి ద్వారా ఆ సముద్రాలని దాటాడు. నువ్వు ఊరు దాటలేవు, గల్లీ దాటలేవు. లొల్లైందంటే తలుపులు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ధైర్యంగా ముందుకెళ్ళాలి. మనకు ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది ఆంజనేయ స్వామి. కాబట్టి అట్టి ధైర్యం ఎవరిలో ఉంది? మనందరిలో. అది ఎవరి కోసం? బలం, తింటే భోజనం ఎవరి కోసం? ఎవరిది? వారి కోసం. భోజనం శరీరానికి ఎందుకు బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆకలి అనే దుఃఖాన్ని పోగొడుతుంది, ఆకలి అనే రోగానికి ఔషధంగా ఇస్తున్నాం. తిండి కోసం బతుకుతున్నామా, బతకడానికి తింటున్నామా? బతకడానికి తిన్నవాడు గొప్పవాడట. తిండి కోసం బతికినవాడు
నిద్రపోతట, నిద్రకు ప్రియుడట. అందుకే మనం చేసేది మన ధర్మానికి ఉన్నటువంటి ధైర్యము ఆ జై హనుమాన్లో ఉన్నది. ఆ శక్తిని మీరు మేలుకొల్పండి, శక్తిని మనం చెప్తూ ఉండండి. ఇప్పుడు మీరు స్వాములు కలిశారు, ఏ సమయంలో అయినా అరైతురై అనుకోకుండా జై హనుమాన్ స్వామీజీ, గౌరవాన్ని పెంచుకోండి, గౌరవాన్ని పెంచండి, మర్యాద ఇవ్వండి. పెద్దల పట్ల, మన యొక్క స్వాముల పట్ల, మన ధర్మం పట్ల, మన యొక్క గుడి పట్ల గౌరవ మర్యాదలతో ఉండండి. గుడి బాగుంటే ఊరు బాగుంటుంది. సర్వేజన, ఏ ఇంట్లో దీపం పెట్టినవో లేదో కానీ గుడిలో దీపం ఉండాలి, గుడిలో పూజ ఉండాలి, గుడిలో భజన ఉండాలి, గుడిలో నాద సంగీతాలు ఉండాలి, గుడిలో స్వరాలు ఉండాలి, గుడిలో అనేకమైన కీర్తనలు ఉండాలి. అప్పుడు నీవు చేస్తున్నది భగవంతుడు ఆనందపడతాడు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు భజనలు నడుస్తూనే ఉంటాయి. ఒకరిండ్లలో పోయి చేయలేరు. దేవాలయం మనకు ఆ గ్రామానికి కేంద్ర బిందువు. ఆ గ్రామం నుంచే అన్ని విధాలుగా మనకు జరుగుతూ ఉంటాయి. అందరూ పోతారు. దేవుడు అందరి వాడా కొందరి వాడా? మన మందిరం అందరిదా కొందరిదా? అందరిది. అందుకే దేవాలయానికి శుభకార్యంతో మనము దేవాలయం దర్శిస్తాం. మళ్ళీ మన యొక్క అశుభం ఏమైనా జరిగితే దేవాలయంలో నిద్రిస్తాం. మన గ్రహ లేకపోతే దేవాలయంలో మనం పోయి పూజ చేస్తాం, దేవాలయానికి పోయి ప్రదక్షిణ చేస్తాం. మనం పోయి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి హనుమంతుడికి. ఇది విజయ తారక మంత్రం. ఎవరిని పిలిస్తే ఆనందపడతాడు అంటే, మీ ఇంటికి వచ్చి ఇట్లా ఊరికే డోర్ కొడితే మీరు ఆనందపడరు. అదే డోర్ తీయకున్నా కూడా పేరు పెట్టి పిలిచినావనుకో, నా వాడు అనే లెక్కకు వస్తుంది. అందుకే కన్న తల్లి కొడుకు యొక్క గొంతునినే డోర్ తీస్తుంది. ఎందుకు తీస్తుంది? ఆ గొంతు వింటూ ఉన్నది కాబట్టి, ఆ గొంతులో ఉన్న శబ్దం ఉన్నది కాబట్టి. అట్లాగే మీరు చేసే భక్తి అనేటువంటిది జయ హనుమాన్. అందుకే విజయతారక మంత్రముతోని మీరు ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ప్రదక్షిణ చేయండి. ఎన్ని చేయాలి? 5, 7, 9, 11 ఇట్లా చేయాలి. అందుకే ఈ యొక్క జై హనుమాన్ అనేటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యముతో ధర్మానికి, దైవ కార్యక్రమానికి, దేవాలయానికి పత్రికలు ఇవ్వాలన్నా పత్రికలు ఇవ్వాల్సిన పని లేదు. పెళ్లి చేసుకుంటే పెళ్లికి పత్రికలు పంచాలి. దైవ కార్యక్రమానికి అవసరం లేదు. శివరాత్రి వచ్చింది మొన్న, పత్రికలు పంచామా? ఉగాది వస్తుంది, పత్రికలు పంచుతామా? రామనవమి వస్తుంది, పత్రికలు పంచుతామా? శ్రీరామ నవమి నాడు కళ్యాణం చేస్తున్నాం, పత్రికలు పంచాల్సిన పని లేదు. మన ధర్మానికి ఉన్నటువంటి రామో విగ్రవాన్ ధర్మ, రాముడి కార్యం కోసం మేమున్నాం. రాముడి కార్యంలో ఎక్కువ పాల్గొన్నది ఎవరయ్యా అంటే హనుమంతుడు. హనుమంతుడు భక్తులైన వాళ్ళు, ఆంజనేయ స్వామి భక్తులైన వారు, ధర్మానికి ఉన్నవారు, భక్తజనాలు ఉన్నవారు, భగవద్బంధువులు, దివ్యాత్మ సంభూతులు, యోగులు, ఋషులు అందరూ కూడా దైవ కార్యంలో పాల్గొనాల్సిందే. దైవానికి మనము అంత దాసులము. అందుకే రాముడికి దాసుడు ఎవరు? అందుకే అందరూ దాసులే. సమర్థ రామదాస్, పురందాస్. ఇక హనుమాన్ చాలీస రాసిన వ్యక్తి ఎవరు? తులసీదాస్. ఏ దాస్? తులసీదాస్. అందుకే ఇటువంటి యొక్క తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ మనము ధర్మానికి నిలబెట్టి ధర్మం వైపు నడుస్తూ ఆ ధర్మమే మనకు సదా రక్షిస్తుందని కోరుకుంటూ, ఇట్టి జై హనుమాన్ అనేటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనిస్తూ ఉంటే ఇంకా మనలో పెంపొందించే శక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. అందుకే మనిషి లోపల మనసు, ఇంద్రియాలు నిగ్రహించే శక్తి ఉండాలి. అప్పుడే మానవుడు సాధకుడు అవుతాడు. ఇంద్రియాలు నిగ్రహించకుండా మనోజవం మారు తతుల్య వేగం, మారుతి అని పేరు వచ్చింది. జై హనుమాన్ మా వచ్చింది, ఇందులో మారుతి వచ్చాడు. శివస్థ హృదయం విష్ణు, విష్ణుస్థ హృదయం శివ. రెండిటికి భేదం లేకుండా ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి వారి సేవ చేస్తూ మీరు ధర్మానికి నిలబడి హనుమాన్ చాలీసని మీరు చెప్తూ మీతోని ఒక నలుగురికి నేర్పండి.
మీరేం నేర్పుతారు? తాను తరిస్తే